మనకి టాలీవుడ్ ప్రపంచంలో శ్రీలీల అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. ఎందుకంటే మనకి పెళ్లి సందడితో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి దాని తర్వాత చూసుకుంటే సినిమాల మీద సినిమాలు ఆఫర్లు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నా సరే ఒక 6 సినిమాలు తన చేతిలో ఉన్నాయి. సో మరి రీసెంట్గా జూలై 18 చూసుకుంటే మనకి జూనియర్ మూవీ కూడా రిలీజ్ అయింది కదా. సో మరి అయితే దీని తర్వాత చాలా మందికి కూడా కొన్ని డౌట్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. అంటే అటువైపు చూసుకుంటే మరి గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ కుమారుడైన గాలి కిరీటి, సో అతను చూసుకుంటే ఇప్పటి వరకు అసలు టాలీవుడ్లో డెబ్యూ చేసిందే లేదు. మరి ఫస్ట్ టైం అతను మూవీ తీస్తూ ఉన్నాడు, సో ఒక హీరోగా. అయితే మరి ఇప్పుడు అతనికి అంతకుముందు ఎటువంటి మూవీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మరి అతనితో ఇక్కడ శ్రీలీల ఎందుకు మూవీ తీస్తుందని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు దానికి సంబంధించిన న్యూస్ బయటకు వచ్చింది ఏంటంటే, తన శ్రీలీల అంతకుముందు చూసుకుంటే కేవలం ఒక మూవీకి 2 crores మాత్రమే ఛార్జ్ చేసేది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మరి అతనితో చేస్తుంది కాబట్టి అతనితో చేయడానికి ఏకంగా 4 crores రెమ్యునరేషన్ తీసుకుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. అయితే మరి ఇటువంటి సిచ్యువేషన్స్ అంతకుముందు ఏమన్నా జరిగినాయి అంటే, మనం అంతకుముందు అల్లుడు సీను మూవీ కూడా చూసాం కదా. సో మరి బెల్లంకొండ శ్రీనుతో అప్పుడు అల్లుడు సీను తీయడానికి మనకి సమంత కూడా కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొని తన పక్కన చేసిందని చెప్పేసి మనకైతే ఒక న్యూస్ వచ్చింది. అయితే దాని గురించి ఒక రూమర్ కూడా స్ప్రెడ్ అయింది. అదేంది, మనకి బెల్లంకొండ సురేష్ ఒక బంగ్లా కూడా గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పేసి సమంతకి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చినప్పుడు ఆయన అయితే దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు. సో ఎటువంటి గిఫ్ట్లు ఇలాంటివి ఏమి లేవు అని చెప్పేసి దాని గురించి అయితే స్పష్టం చేశాడు అనమాట. సో అదేవిధంగా అంతకుముందు సమంత ఏ విధంగా అయితే చేసిందో ఇప్పుడు మనకి శ్రీలీల కూడా కొంచెం ఎక్స్ట్రా రెమ్యునరేషన్ తీసుకొని మరి ఈ మూవీ చేసిందని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట.